బైబిల్లో మనం ఎరిగిన ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ఎవరయ్యా అంటే పేతురు. అతడట పిలిచిన వాడిని మర్చిపోయాడట, సముద్రం మీద నడువుని ఆజ్ఞాపించిన వాడిని మర్చిపోయాడట. ఆయనను చూడడం కంటే విసురుతున్న గాలిని చూచాడట, నెమ్మదిగా మునిగిపోవడం మొదలుపెట్టాడు. ప్రభు నిన్ను మునిగిపోవటానికి పిలవలా, నీ జీవితంలో కృంగిపోవడానికి పిలవలా, అవమానాల మధ్యలో నడిచిపెట్టడానికి పిలవలా. యేసు ఎలా నేల మీద నడిచాడో అలాగే నేల మీద నువ్వు నడవగలగాలి. యేసు ఎలా నేల మీద నడిచాడో అలాగే నీవు నడవగలగాలి. మన పితరులంతా అగ్నిగుండంలో ఎలా నడిచారో నీవును అలాగే నడవగలగాలి. గడాంధకాలంలో మన పితరులను నడిచారే, ఆ మార్గంలో నీవు నడవాలి. ఆ నడక నీకు కలగాలి అంటే కొనసాగించేవాడినే చూడాలి. మన విశ్వాస యాత్రను కొనసాగించేవాడిని చూస్తే ఆయన ఎవరో తెలుసా? మనలాగా పుట్టి పెరిగిన వాడై మనలాంటి అనుభవాలు ఆయనకున్నాయి. అయినా మనం ఓడిపోయాం, ఆయన ఓడిపోలా. మనం కృంగిపోయాం, ఆయన కృంగిపోలా. మనం అపవిత్రులమయ్యాం, ఆయన పవిత్రుడుగానే జీవించాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరన్నా కృంగిపోయినా, బలహీనుడైపోయినా, దిగజారిపోయినా, వేదనకరమైన అనుభవాల్లో ఉన్నా కంగారు పడబాకండి. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా దాని మీద చేయి పెట్టండి. నాకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన నన్ను కనికరించేవాడు. ఆయన కనికరాన్ని బట్టి మనల్ని కృపాసనం దగ్గరకు ధైర్యంగా వెళ్ళేట్టుగా తీసుకుని వెళుతున్నాడు. మరి ఈ రోజున నువ్వు ఎవరి వైపు చూడాలి? నువ్వు కన్నులెత్తి చూడాల్సింది ఎవరన్నా ఉంటే ఆయన ఎవరంటే వెలుగునకు కర్త, ఆయన ఎవరంటే విశ్వాసానికి కర్త, ఆయన ఎవరంటే నిన్ను రక్షించడానికి సరిపోయిన వాడు. ఆయన ఎవరు అంటే దేవుని సాన్నిధ్యంలో నీ పక్షాన దేవుని బ్రతిమలాడే ఒక యాజకుడు మనకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలి? గుప్పిలు విప్పి గుండెలో కోరిక తీర్చేవాడిని చూడాలిగా. నువ్వు జారిపోయి పడిపోతే నీ పక్షాన ప్రార్థన చేయగలిగిన యాజకుడు ఉన్నాడే, ఆయనను కదా నువ్వు చూడాల్సింది. నువ్వు ఎవరిని చూడాలి? ఒక్క అడుగు నేను వెయ్యలేనయ్యా అంటే నేనున్నాను, ధైర్యంగా కృపాసనం దగ్గరకు నిన్ను తీసుకుని వెళతాను. ఆయనను కదా చూడాలి. ఈ రోజున చూడవలసిన వాడిని చూడకపోవటం భక్తిలో చల్లబడుతున్నారు, భక్తిలో వెనకబడుతున్నారు, కృపకు దూరమైపోతున్నారు, కన్నీడి చరిత్రతో మిగిలిపోతున్నారు. ఒక సేవకుడిగా బ్రతిమలాడి దండం పెడి చెబుతున్నా, కీర్తనాకారుడు నీ కొరకే రాశాడు, నా కొరకే రాశాడు. ఆయన తట్టు చూడుడి. మీరు ఆయన తట్టు చూడండి. ప్రపంచంలో ఎవరికి జరగని కార్యాలు నీకు జరగబోతా ఉన్నాయి.